హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మా డాడీ అయితే ఇంట్లోనే కొబ్బరిని అయితే తయారు చేయబోతున్నారు. దీని ఫుల్ ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అందరూ కూడా చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా డాడీ ఏమో ఒక గ్లాస్ తెచ్చుకుంటే నేనేమో ఏకంగా ప్లేటే తీసుకెళ్ళిపోయాను. ఇంకా ప్లేట్లో మనం కొట్టినప్పుడు దుమ్ము పడింది కాబట్టి అన్నీ కూడా ఫిల్టర్ చేసుకొని అయితే కోకోనట్ వాటర్ తాగేసాను. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పగలగొట్టిన కొబ్బరిని తురమాలి కాబట్టి మా మమ్మీ అయితే అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా కొబ్బరిని టేస్ట్ చేద్దామని ఇలా కొరికాను. కొబ్బరిని కొరకపోయి నా నాలుగుని నేనే కొరుక్కున్నాను. కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా కొబ్బరి ఉండలు ఎంత టేస్ట్గా ఉంటాయో నాకైతే చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ అయితే కొబ్బరిని తురమడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా నేను కూడా తురుముతున్నాను. తురమడం కన్నా తురిమిన కొబ్బరిని తినేయడం ఎక్కువ. మీరు కూడా ఇంతేనా? ఆ కొబ్బరి మొత్తం తురమాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఆలోపు మనం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఆ పని ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. కమాన్. అబ్బో, ప్రస్తుతానికైతే చాలా అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. ఇంకొక 20 మినిట్స్లో మొత్తం కూడా పూర్తయిపోతుంది. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు వెయిట్ చేయండి గాయస్. కొబ్బరి తురవడం కూడా అయిపోయింది. ఇప్పుడు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఒక పెద్ద ఎడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మనకి పాకం సరిగ్గా రాదు. స్టవ్ వెలిగించుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తాన్ని కూడా నీట్గా మెల్ట్ చేసుకోండి. మరో పక్క స్టవ్ వెలిగించుకొని ఒక ఎడలపాటి దాకా పెట్టుకొని మనం తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. మధ్యలో తిప్పుకోవాలి, ఎందుకంటే లేకపోతే అడుగు అంటేస్తుంది. మరో పక్క బెల్లం పాకం కూడా మనకి దగ్గరికి వచ్చింది. ఇంకా చిన్న ముక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం మొత్తం కూడా నీట్గా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం బెల్లం పాకం ఎందులో అయితే పట్టామో సేమ్ అదే గిన్నెలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం కూడా ఆ కొబ్బరి పొడిలోకి వేసేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, మొత్తం కూడా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి బెల్లం పాకం వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద అలానే ఉంచాలి. మొత్తం కూడా నీట్గా దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్యలో, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవచ్చు. ఇంకా ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారినా కూడా అది మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సిన షేప్లో ఉండలు చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. డైలీ రోజు ఒక్క ఉండ తింటే చాలు, మన హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా బలం కూడా. ఇంకా ఫైనల్గా కొబ్బరిండలు మొత్తం అయితే చుట్టేయడం అయిపోయింది. ఇందాడ గోరువెచ్చగా చుట్టాం కాబట్టి పూర్తిగా చల్లారిపోతే గట్టిపడతాయి. ఇప్పుడు దీన్ని మనమైతే ఒక టేస్ట్ చేద్దాము. అసలు ఎంత బాగున్నాయి అంటే మాటలు కూడా రావట్లేదు, అంత బాగున్నాయి. చాలా యమ్మీగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.